ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇగో ఈరోజు నేనైతే బెండకాయ టమాటా కర్రీ వండుతున్నా. ఇందులో అయితే ఎల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, మిర్చి, ఆనియన్ వేసి వేయించుతున్నా. చూడండి బెండకాయలు అయితే ఈరోజు అన్నీ మా పాపే కట్ చేసింది. బెండకాయలు, పచ్చిమిర్చి ప్లస్ ఆనియన్, ఇప్పుడు టమాటా కూడా కట్ చేస్తుంది మా పాప. రోజు నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటాను కదా, అందుకే కరెక్ట్గా రాలేదు. ఈరోజు అయితే మా పాప హెల్ప్ చేస్తుంది. మమ్మీ నేను ఉన్నాను కదా, నీకు నేను తీస్తాను అంటుంది. చూడండి ఇప్పుడైతే ఇలా ఏగినాయి కదా, ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నా నేను. చూడండి ఇలా మూత పెట్టేసుకున్నా. చూడండి ఇప్పుడైతే బెండకాయలు వేసాను. బెండకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. చూడండి ఇప్పుడైతే బెండకాయలు కలుపుతున్నా. ఇప్పుడు 3 మినిట్స్ మూత పెట్టేసుకుంటే, చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మూత తీస్తున్నా. చూడండి ఎలా అయినాయో. కొద్దిసేపు ఇలా ఉడకనిస్తే ఆ జిగురు అనేది పోతుంది. లేదంటే ఫస్ట్ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఈరోజు అయితే డైరెక్ట్ వేసాను, లేట్ అయింది. అలాగే సండే, పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారనేసి టిఫిన్ అయ్యేసరికి ఈ టైం అయింది. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టేస్తున్నా. ఇప్పుడు చూడండి తీసాను. చూడండి ఆల్మోస్ట్ జిగురు అయితే పోతుంది. డైరెక్ట్ ఫ్రై చేశాను. చూడండి జిగురు అయితే లేదు. ఇందాక ఫస్ట్ వేసినప్పుడు జిగురు వచ్చింది, ఇప్పుడైతే జిగురు లేదు. చూడండి చూసారా, డైరెక్ట్ ఫ్రై చేసినా కూడా జిగురు ఉండదు. కాకపోతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఇగో మిర్చి వేసాను కదా, అందుకే కొంచెం కారపొడి వేస్తున్నా. కొంచెం కారం వేసి ఒకసారి కలుపుతున్నా. టమాటాలు కూడా మా పాపే కట్ చేసింది. చూడండి ఇలా కొంచెం ఫ్రై అయినాక మరి ఒక 5 మినిట్స్ క్యాప్ పెట్టేసుకొని తర్వాత టమాటో వేయాలి. ఎందుకంటే కొంచెం కారం బెండకాయకి పడితే త్వరగా అవుతుందండి. ఇంకా టమాటాలు చిన్నగా కట్ చేసింది మా పాప అయితే. చూడండి మీరేం కూర వండుకున్నారు? మేమైతే ఈరోజు సండే రోజు బెండకాయ టమాటా, ఎందుకంటే ఇప్పుడు శ్రావణం కదా, ఇక తినమన్నట్టు. రేపైతే మా అత్తమ్మది లాస్ట్ వారం కాబట్టి ఈరోజైతే ఏం లేదు, ఇలా మూత పెట్టేసుకున్నా, తీస్తున్నా. ఇప్పుడైతే టమాటాలు వేస్తున్నా. చూడండి నేనైతే ఒక 3 టమాటాస్ తీసుకున్నా, 1/2 కేజీకి. మీ ఇష్టం, మీకు కొంచెం గ్రేవీలాగా కావాలనుకుంటే ఇంకొక 2 తీసుకోవచ్చు. మేమైతే మా గ్రేవీ అవసరం లేదు అనేసి ఇలా తీసుకున్నాను. చూడండి టమాటా వేసాక కూడా వెంటనే టమాటా వేసాను కదా, ఇప్పుడైతే రుచికి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నా. ఉప్పు వేస్తే టమాటా త్వరగా మగ్గుతుంది. ఉప్పు వేసిన మేమైతే మాకు తగ్గినట్టుగా వేసుకున్నా. చూడండి జిగురు అయితే లేదు, గమనించారా ఫ్రెండ్స్? మేమైతే ఇలా వేసుకుంటాం డైరెక్ట్, అలా కూడా వేస్తాను. ఇది రెండో టైప్. ఇదివరకు వేసినప్పుడు ఫస్ట్ బెండకాయలు వేయించి మళ్ళీ చేసి పెట్టాను. ఇప్పుడైతే ఇది డైరెక్ట్ బెండకాయలని ఆయిల్లో వేసాను. ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తున్నా. చూడండి ఇప్పుడైతే మూత తీస్తున్నా. టమాటాలు ఎలా మగ్గాయో చూసారా, టమాటాలు ఎలా మగ్గుతున్నాయో. చూడండి ఇప్పుడైతే కర్రీ అయిపోవడానికి దగ్గరికి వచ్చింది. చూసారా, జిగురు అయితే లేదు, మీరు గమనించండి. ఇలా వేసుకుంటే జిగురు కూడా ఉండదు, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే మేము ఇలా వేసుకుంటాం. అంటే 2-3 విధాలుగా వేస్తాను. ఇప్పుడైతే ఈ టైం చేశాను. ఇదివరకు వేరేలా వేసాను, వాటిని ముందే వేయించి కర్రీలో వేసాను. ఇప్పుడైతే ఇలా వేసాను. చూడండి ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ అయితే పైకి వచ్చింది చూసారా. ఇప్పుడైతే కర్రీ అయిపోయినట్టు. చూసారు ఇగో ఆయిల్ అయితే ఇలా పైకి వస్తే కర్రీ అయితే అయిపోయినట్టు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్.
అలాగే లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్, ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఈ అక్క కోసం ఒక చిన్న సర్ప్రైజ్. బాయ్.